దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 23వ తేదీ ఫిబ్రవరి మాసము 2025వ సంవత్సరం. మనకి 25వ తేదీ 8 గంటల ప్రార్థన కదా. నిజంగా మనకి 8 గంటల ప్రార్థనలు దేవుడు మనకి ఇచ్చాడు. 1 ఫిబ్రవరి 25, 2 రమదాను, 3 బక్రీద్. ఈ దేశం కోసం, ఈ యొక్క మతం వారి కోసం ప్రార్థించుట మన ధర్మం. ఎందుకు అంటే దేవుడు ఈ దేశమును బహుగా దీవించాలని, ఈ దేశంలో యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క సువార్త ప్రకటించబడాలని. నశించిపోతున్న ఈ దేశము, వీళ్ళకి ధనముంది, ఐశ్వర్యం ఉంది, కానీ ఆశీర్వాదం లేదు కదా. ఏది ఏమైనా ఈరోజు దేవుడు నీకిస్తున్న మంచి వాగ్దానము, నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలుగ చేసేదను. ఇది ఈరోజు వాగ్దానము. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం, పూర్తి వచనము. ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారినందరినీ నేను శిక్షించెదను, కుంటుచూ నడుచు వారిని నేను రక్షించెదను, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశములలో వారు అవమానము నొందితిరో అక్కడనెల్లా నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలుగు చేసేది. అంటే ఈరోజు చాలాసార్లు మనకి తెలియకుండానే మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటాం కదా. మన బిడ్డలు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటాం కదా. మంచిగా మారడానికి దేవుని దగ్గరికి వస్తాం కదా. ఎవరు చెడిపోవాలని అనుకోరు కదా. మనం చెడ్డవారమైనా మన బిడ్డలు మంచిగా ఉండాలని కోరుకుంటాం కదా. కానీ ఎందుకు మనకి అవమానము, ఎందుకు మనకి నింద వస్తున్నాయని ఎన్నోసార్లు కుమిలిపోయే వాళ్ళం ఉన్నాం కదా. జీవితంలో 4 రకాల స్నేహితులు ఉంటారు. 1 సరదాగా సంతోషపెట్టేవాడు, 2 నిన్ను సమర్థించేవాడు, 3 సరిదిద్దేవాడు, 4 శత్రుత్వం పెంచుకునేవాడు. అయితే ఈ 4లో మనము ఎవరిని ఇష్టపడతాం? సరదాగా మనల్ని సంతోషపెట్టేవాడు, 2 మనల్ని సమర్థించేవాడు. కానీ ఈ పొగడ్తలకి పడిపోయి ఈ సరిదిద్దే వాళ్ళే మనం శత్రువులు అనుకుంటాం. కానీ శత్రుత్వం పెంచుకునే వాళ్ళు ఎవరో తెలుసా? వీళ్ళిద్దరే. నీతో సరదాగానే ఉంటూ, నిన్ను సమర్థిస్తున్నట్టే ఉంటూ, ఈ సరిదిద్దే వాడితో ఏ రోజు కూడా ప్రాబ్లం రాదు. కానీ మనమంతా కూడా మనకి మనసుకి గాయమైంది, ఇలాగే చూస్తున్నాం. కానీ దైవ జ్ఞానాన్ని మనము నేర్చుకోవాలి అని అంటే, ఇక్కడ దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇక్కడ ఉన్నాయి అంటే, ఈ వాక్యము మనము నేర్చుకోగలిగితే ఇక్కడ మంచి పేరు, ఖ్యాతి ఎవరికి ఇస్తానంటున్నాడు? అన్నం విలువ ఎవరికి తెలుస్తుంది? ఆకలేసినోడికే తెలుసా? మరి అటువంటప్పుడు ఆ పేదరికంలో, దరిద్రంలో ఉన్నవాడికే కదా దేవుడిచ్చిన బహుమానం విలువైందని తెలుస్తుంది. ఇక్కడ చెప్పబడుతుంది, ఆ కాలమున అంటే ద టైమ్ ఆఫ్ జడ్జిమెంట్, ఆ దేవుని తగిన సమయము వచ్చినప్పుడు నిన్ను హింస పెట్టు వారినందరినీ నేను శిక్షిస్తాను. అంటే నిన్న నేర్చుకున్నాం కదా, పగ తీర్చుకున్నట నా వంతు. కానీ దేవుని సమయము రావాల, దేవుని కాలము పరిపూర్ణము కావాలా. అది వచ్చే వరకు మనం ఎదురు చూడాల. కుంటుచూ నడుచు వారిని నేను రక్షిస్తాను. అంటే ఇంకా నీకు అయిపోయింది జీవితం అనుకుంటావు, కానీ అప్పుడు దేవుడు నీ చేయి పట్టుకుంటాడు. చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదు. నీకు ఇంకా ఆశలన్నీ చెదిరిపోతాయి, అంతా అయిపోయింది, రోజులు గడిచిపోతున్నాయి అనుకుంటావు. కానీ ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను సమకూరుస్తాను. ఇక 3వ పాయింట్, ఏ ఏ దేశములలో అవమానము నొందితిరో అంటే ఎవరి ద్వారా మీరు అవమానం పొందారో, ఎవరైతే మీ మీద నిందలు వేశారో, ఎవరైతే బడాయిలకి పోయారో వారందరికీ దేవుడు తీర్పు తీర్చే సమయము. కనుక ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ మనం చూసుకుంటే, జెఫన్యా చాప్టర్ 3 verses 19 ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్ ఇలా ఉంది. Behold, at that time I will deal with all your oppressors
అంటే దేవుడు తన సమయం వచ్చినప్పుడు నీకు విరోధముగా నిన్ను హింస పెట్టి నిన్ను నీచముగా చూసి నీకు తీర్పు తీర్చిన ప్రతి ఒక్కరితో దేవుడు సరిచేస్తానంటున్నాడు. అండ్ ఐ విల్ సేవ్ ద లేమ్ అండ్ గ్యాదర్ ద అవుట్కాస్ట్. అంటే చెదరగొట్టబడిన వారిని, అందులో కృంగిపోయిన వారిని అందరినీ నేను రక్షిస్తాను అని చెప్తూ ఐ విల్ చేంజ్ దేర్ షేమ్ ఇంటూ ప్రైజ్ అండ్ రినౌన్ ఇన్ ఆల్ ద ఎర్త్. అప్పటి వరకు వారు పొందిన అవమానము, వారు పొందిన ప్రతి విధమైన నింద, వాటికి బదులుగా నేను వారికి మంచి పేరు, ఖ్యాతి కలుగ చేసేదను అని ఇక్కడ చెప్పబడుతున్నట్లు చూడగలుగుతున్నాం. ఇది ఎవరికి చెప్పబడుతుంది? ఆ యొక్క తన ప్రజల్ని దేవుడు శిక్షించేవాడుగా, చెదరగొట్టేవాడుగా, వారికి ఏదో నేర్పించాలని. కానీ ఎప్పుడైతే ఆ శత్రువుకి అప్పగిస్తాడు కదా, తన సొంత బిడ్డల్ని అప్పగిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే నీ బిడ్డని నువ్వు టీచర్కి ఇస్తావు, కానీ టీచరు బిడ్డని కొట్టి చంపేస్తే నువ్వు ఒప్పుకోవుగా. అంటే వారికి సరిదిద్దాలి అని శత్రువుకి, అంటే లేకపోతే ఒక వ్యక్తికి నువ్వు అప్పగిస్తావు కానీ బిడ్డ నాశనాన్ని కోరుకోవు కదా. కనుక ప్రభువునందు ప్రియులరా, ఏ రోజునైతే దేవుడు వారిని సరిదిద్దడానికి, సరి చేయడానికి అప్పగించాడు తప్ప సర్వనాశనం చేయడానికి అప్పగించలా. ఎప్పుడైతే వీరు అప్పగించారో ఆ టాపిక్ లోనికి వెళ్లే ముందు మనము ఒకసారి మంచి పేరు కదా ఎలా నేర్చుకోవచ్చు అంటే, మనందరికీ తెలుసు సామెతల గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనం, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు, వెండి బంగారముల కంటే దయ కోరదగినవి. అంటే నీ జీవితంలో గొప్ప ఐశ్వర్యం ఉన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, ధనవంతుని ఇంటి ముందు ఉంటారు పనులు జరగడం కోసం, కానీ పేదవాడైన పూజారి ఇంటి దగ్గర ఉంటాడు ఆశీర్వాదం కోసం. అంటే పేదవాడు ఆశీర్వాదం ఇవ్వగలడు, ధనవంతుడు ధనము ఇవ్వగలడు. కాబట్టి మన దగ్గరికి వస్తున్న వాళ్ళు దేన్ని ఆశించి వస్తున్నారు? ఇక్కడ దేవుని యొక్క వాక్యము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినం. అంటే అక్కడ పుట్టినరోజు అని కాదు, నీవు పుట్టింది ఎలా పుట్టినా చనిపోయేటప్పుడు మంచి పేరు నీవు సంపాదించుకోవాలి. కనుక ప్రభువునందు ప్రియులరా, దీనికి వాక్యము ఎక్కడ ఉంది? సామెతలు 3వ అధ్యాయము ఈ మధ్య మనం నేర్చుకున్నాం. అక్కడ చెప్పబడుతుంది 3వ వచనం, దయా సత్యము ఎప్పుడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషముగా ధరించుకును, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకును. ఎప్పుడైతే నీవు దయగలిగి ఉంటావో మనుష్యుల దృష్టి యందు, దేవుని దృష్టి యందు నీవు దయ ఉంది. మరి యేసుక్రీస్తు మనుష్యుల దయందును దేవుని దయందును మనము ఎప్పుడూ దయని సంపాదించుకునే వారముగా ఉండాలి. యోసేపు దయని సంపాదించుకున్నాడు, ఎస్తేరు దయని సంపాదించుకుంది. కనుక మనకి చాలాసార్లు వాడి దీన స్థితిని బట్టి తీర్పు తీరుస్తాం. ఏ రోజు కూడా పడిపోయిన వ్యక్తికి నువ్వు తీర్పు తీర్చవద్దు. కారణం ఏంటంటే జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం, యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో ఇప్పటి వరకు శాపమునకు ఆస్పదముగా ఎలాగూ ఉన్నారో నేను మిమ్మును ఆశీర్వాదమునకు ఆస్పదముగా ఉండినట్లు నేనే మిమ్మల్ని రక్షిస్తాను, భయపడక ధైర్యము తెచ్చుకునుడి. ఇర్మియా గ్రంథం అంతా దుఃఖాస్పదముగా, నిరీక్షణకు ఆస్పదముగా, శాపమునకు ఆస్పదముగా, అంటే ఒక హేతువుగా చూపింపబడిన నీ జీవితాన్ని దేవుడు కడతానంటున్నాడు. కారణం ఏంటంటే సేమ్ టు సేమ్ వాక్యాలు ఎక్కడున్నాయంటే యెషయా గ్రంథము 49వ అధ్యాయం 25వ వచనం. ఏమని చెప్తున్నాడు దేవుడు? బలాఢ్యులు, చెరపట్టిన వారు సైతము విడిపింపబడతారు. అంటే బలవంతులు నిన్ను చెరపట్టారు కదా, అయినా కూడా దేవుడు నిన్ను విడిపిస్తానంటున్నాడు. బేకరులు, చెరపట్టిన వారు సైతము విడిపింపబడతారు. నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేదను,
నీ పిల్లలను నేను రక్షిస్తాను. కనుక దేవుడు నీ పక్షమున ఉంటాడనమాట. ఎవరైతే నీకు నాశనము చేశారో యెహోవానైన నేనే నీ రక్షకుడననియు, యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుష్యులందరూ ఎరుగునట్లు నిన్ను బాధపరచు వారికి తమ స్వమాంసము తినిపించెదను. కాబట్టి తమ రక్తము తాగేటట్లు చేస్తాను అంటున్నాడు. అంటే దేవుడు తీర్పు తీరుస్తాడు, దేవుడు సమస్తము చేస్తాడు. ఇప్పుడు జెఫన్యా గ్రంథం నేర్చుకున్నాం. అయితే ఎలా చేస్తాడు? ఆ చేసే వరకు మనం ఓపిక పట్టగలుగుతున్నామా? ఈ యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి, అనాయింటింగ్ అంటే అర్థం ఏంటి? దేవుని ఆత్మ నీ మీద ఉండడము. ఎందుకు ఏంటాడు? దీనులకు సువర్తమానం ప్రకటించుటకు. వాక్యం 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 ఎందుకు నేర్పిస్తున్నాను? నీకు వాక్యం తెలిసినప్పుడు, దేవుని గూర్చి అవగాహన కలిగి ఉన్నప్పుడు ఏ స్థితికైనా నువ్వు భయపడవు. నీవు దేవుని కోసం ఎరిగి నీ బిడ్డలకు నువ్వు దేవుని యందు భయభక్తులు నేర్పించాలి. కనుక దేవుడు ఎవరిని అక్కడ ఆదరిస్తానంటున్నాడు? నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు. యెహోవా హితవత్సరము అంటే ఆయన కృపను గురించి, ఆయన ప్రతిదండన గురించి ప్రకటించుటకు. ఇక దుఃఖాక్రాంతులను ఓదార్చుటకు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు, బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం. ఇప్పటి వరకు దుఃఖపడుచున్న మీరు ధన్యులు అంటారు. నిందింపబడితే అవమానింపబడుతున్న మీరు ధన్యులు అంటాడు. అంటే మనం అనుకుంటాము మనం విడిచిపెట్టబడ్డాము, మనము తృణీకరించబడ్డాము. కాదు కాదు కాదు. ఈ లోకములో ఘనులైన వారిని దేవుడు నీచముగాను, నీచమైన వారిని గనులుగాను దేవుడు చూస్తూ ఉంటాడు. ఏ రోజు మనుష్యులు లక్ష్య పెట్టేవి దేవుడు లక్ష్య పెట్టడు. కనుక ప్రభువునందు ప్రియులారా, ఇప్పుడు జెఫన్యా గ్రంథము మనము వాక్యంలోనికి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరి కోసము తీర్పు తీర్చబడుతుంది? మొత్తం పరిశుద్ధ గ్రంథం అంతా ఇదే. ఇది సైకిల్. ఈరోజు ఒక ఆయనకి నేను నేర్పిస్తూ, నా తండ్రి రిటైర్ అయ్యేటప్పటికి నేను కొంచెం ఉన్నతమైన స్థితిలో నా సంపాదన ప్రారంభమైంది. నా తండ్రి అక్కడ రెస్ట్ తీసుకున్నాడు, కానీ నేను ప్రారంభించాను. నాకు రిటైర్మెంట్ అయ్యేటప్పటికి నా బిడ్డ ఇంకా నాకంటే 4 అంతలు ఉన్నతమైన స్థితిలో ఉంది. ఇది సైకిల్. అంటే మనకివ్వబడిన జీవితము మన ద్వారా ఇంకొకరికి ఆశీర్వాదముగా మన జీవితాలు ఉండగలగాలి. అయితే ఇక్కడ జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయంలో ఎవరి కోసం చెప్పబడుతుంది? ఈ చెదరగొట్టబడిన ఇశ్రాయేలీలు ఆ పరాయి దేశంలో అన్యజనులకి అప్పగించబడినప్పుడు వారు ఏ విధముగా వీరికి బహు భయంకరంగా చేసి ఉన్నారో ఇక్కడ చెప్పబడుతూ, ముష్కరమైనది, భ్రష్టమైనది, అన్యాయము చేయు పట్టణమునకు శ్రమ. కనుక ఇప్పుడు చెప్పబడుతున్నాయండి, అది దేవుని మాటను ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసం ఉంచదు, దేవుని యొద్దకు రాదు. చూసారా? మరి వీరు వచ్చారుగా. నీవు తప్పు చేసిన, చూడండి, దావీదు పదే పదే తప్పు చేసిన దావీదు పదే పదే దేవుని దగ్గరకు వచ్చాడు. కనుక ఇక్కడ ఈ పట్టణము అధిపతులు గర్జన చేయు సింహములు, న్యాయాధిపతులు రాత్రియందు తిరుగులాడుచు తెల్లవారు వరకు మిగలకుండా భక్షించు తోడేళ్లు, ప్రవక్తలు గప్పాలు కొట్టువారు విశ్వాసఘాతకులు, యాజకులు ధర్మశాస్త్రమును చూశారు. అంటే అంతగా. కానీ దేవుడు న్యాయము తీర్చువాడు. ఆయన యందు అక్రమము ఎంత మాత్రము లేదు. అనుదినము కూడా ఆయన నీ పక్షమున ఉన్నాడు. కనుక ఎప్పుడైతే నీవు దేవుని శిక్షకు లోబడి పశ్చాత్తాపం పొందుతావో, ఈ రోజున దేవుడు నాతో మాట్లాడుతూ,
నీతిమంతుడు అయిన వాని యొద్దకి నీతిమంతుడిని తీసుకుని వస్తున్నాను అంటున్నాడు. అంటే నీతిమంతుడని అని అంటూ ఉంటాం కదా, నేనే తప్పు చేయలేదు, నేనే పాపము చేయలేదు, నేను నీతిగా ఉన్నానంటారు. కానీ అది నీతి అన్నాడు దేవుడు. నీతి అంటే ఏంటంటే దేవుని నమ్మడమే నీతి, దేవుని యొద్ద పశ్చాత్తాపం పొందడమే నీతి. ఇప్పుడు పరిసయ్యుడు ఏమంటున్నాడు? ఈ సుంకరి వలె నేను పాపం చేయలేదు, ఈ సుంకరి వలె నేను చెడ్డ కార్యాలు చేయలేదు, ఈ సుంకరికి విలువ లేదు, నేను పరిశుద్ధుడను, పుదీనాలో సైతం దశంభాగం ఇస్తున్నానంటాడు. కానీ ఈ సుంకరి ఆకాశము వైపు కన్నులెత్తుటకు కూడా తన యొక్క ధైర్యము సరిపోక రొమ్ము కొట్టుకొనుచు నేను పాపిని, నన్ను క్షమించమంటాడు. దేవుని వాక్యం చెప్తుంది ఇతడు నీతిమంతుడు. అంటే ఎవరు దేవునికి భయపడతారో, ఎవరు దేవుని హెచ్చిస్తారో, ఎవరు దేవుని యందు లక్ష్య పెడతారో, ఎవరు దేవుని కొరకు ఎదురు చూస్తారో, ఎవరు దేవుడే తీర్పు తీర్చాలి అనుకుంటారో వారు నీతిమంతులు. కానీ స్వనీతి పరులు ఎప్పుడూ కూడా వారి వల్ల దేవునికి పైసా లాభం ఉండదు, ఎవ్వరికీ లాభం ఉండదు. ఎప్పుడైతే నువ్వు స్వనీతిని నమ్ముకుంటావో అది దేవుని దృష్టిలో మురికిగుట. దేవుని నమ్ముతావో నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు. నమ్మువానికి సమస్తము సాధ్యము, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. కనుక ప్రభువునందు ప్రియులారా, దేవుడు చెప్తా ఉంటాడు, నన్ను నమ్ము, నేను నీకు చేస్తాను. కానీ మనం ఏం చెప్తాం? నాకు చెయ్యి, నేను నమ్ముతాను. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యము చెప్తుంది ఎంత చక్కగా 9వ వచనం నుంచి ప్రారంభమైపోయింది. అయితే 8 నుంచి మనం చదువుకుంటే ప్రభువునందు ప్రియులారా, యెహోవా సెలవిచ్చినది ఏమనగా నా కొరకు కనిపెట్టుడి. కాబట్టి ఆయన తన ఉగ్రత కోపాగ్ని కుమ్మరించుటకై ఆయన అన్యజనులను పోగి చేస్తున్నాడు. ఆయన సమస్తము చేస్తారు. అప్పుడు యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు పవిత్రమైన పెదవులను ఇస్తాడు. చెదరిపోయిన వారు ప్రార్థన చేయుచుండగా వారిని తిరిగి తీసుకుని వస్తాడు. కాబట్టి గర్వమును బట్టి సంతోషించిన వారిని వెళ్ళగొట్టేస్తాడు. కనుక ఎప్పుడైతే ఎవరైతే తమ తమ క్రియలకు ప్రతిఫలము పొందుతున్నారని దుఃఖితులకు దీనులను యెహోవా నామము ఆశ్రయించు ఆ జనమును శేషముగా ఉండనిచ్చి మిగిలిన వారిని పాపము చేయకుండా, అబద్ధం ఆడకుండా, కపటములాడు నాలుక వారికి ఉండకుండా వారిని దేవుడు ఎంతగా దీవిస్తానంటున్నాడంటే, ఇదిగో ఇది చెప్పి ముగించుకుంటే, సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేడి. కారణం ఏంటో తెలుసా? తాను మీకు విధించిన శిక్ష యెహోవా కొట్టివేస్తున్నాడు. ఎప్పుడైతే నీకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నీవు దేవుణ్ణి నమ్మకముగా పట్టుకుంటావో అప్పుడు దేవుడు నీ పట్ల కార్యము చేసి నిన్ను రక్షించి నీ యందు బహు ఆనందంతో సంతోషించి తనకి నీ మీదున్న ప్రేమ అతిశయమును బట్టి దేవుడు గొప్పగా 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 ఎవరు ఊహించినంత ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను పెట్టువాడిగా ఉన్నాడు. దాని కొరకు నువ్వు పరుగులు మొయ్యాల్సిన పని లేదు, ఏవో చేయాల్సిన పని లేదు. ఒక్కటే, ఆయన సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో, దేవా నేనే పాటి వాడిని, నేనెంతటి వాడను దేవా, నీవు న్యాయాధిపతివి దేవా, నన్ను నీవు తప్ప మరి ఎవరు రక్షించలేరు నాయనా, అబ్బా తండ్రి నాకు నీవే దిక్కు అని ఎప్పుడైతే చెప్తామో, ఇంతేగా దేవుడు కోరుకునేది. బలిని కోరువాడు కాదు, కానీ విరిగి నలిగిన హృదయాలు ఆయనకి ఇష్టమైన బలియాగాలు. నీ దేవుడు నీ పక్షమున కార్యము చేయవాడిగా, నిన్ను ఎంత క్రిందకి మనుషులు తొక్కేశారో అంత ఉన్నతమైన స్థితిలో నీ దేవుడు నిన్ను పెట్టువాడిగా, ఏ చెడ్డ పేరు దూషణ నీకు కలుగు చేశారో
నీకు మంచి పేరు, ఖ్యాతిని, ప్రఖ్యాతిని ఇచ్చేవాడుగా, మూలస్తంభముగా పెట్టేవాడుగా, దీపస్తంభముగా పెట్టేవాడుగా, కొండ మీద పట్టణముగా కట్టువాడుగా నీ దేవుడు నీకు తోడైనాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యము అనుభవాలతో నేను నడిచి వచ్చిన మార్గము కనుక ఎంత మాత్రము మేము ఉగ్రతకు తావేయకుండా, పగకు తావేయకుండా, ప్రతీకారాలకి తావేయకుండా నీ యందు హృదయము కలిగి శ్రద్ధ కలిగిన వారమై విశ్వాసము కలిగి నిరీక్షించువారుగా చేయమని యేసు శ్రేష్టమైన నామమున దీవించి ఆశీర్వదించి మీ నమ్మకమైన చేతులకి ఒక్కొక్కరిని అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.